హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు గ్రూప్ సి క్యాటర్ సంబంధించిన పోస్టులు భర్తీ చేయడానికి ఒక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అండ్ దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనిలో వచ్చేసి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే మనకు ఎంటీఎస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, అదేవిధంగా ఎల్డీసీ, అదేవిధంగా యూడీసీ, ఇంకోటి వచ్చేసి మనకు డ్రైవరు, ఇంకా వివిధ రకాల పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్కి ఉన్నటువంటి క్వాలిఫికేషను అండ్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ఫీజు ప్రతిదీ మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీ ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ చేయండి బ్రదర్. అండ్ మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. అయితే ప్రతి పీడిఎఫ్ అయితే కాదు, వెబ్సైట్ నుంచి నీకు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మనకు అబ్జర్వేషనల్ సైన్సెస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి మనకు అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ రిక్రూట్మెంట్ 2025 సంవత్సరం నోటిఫికేషన్ అన్నమాట ఇది. దీనిలో మనకు ఓవరాల్గా ఎన్ని క్యాటర్ సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఓవరాల్గా మనకు 15 రకాలైనటువంటి ఉద్యోగాలు మనకు భర్తీ చేస్తున్నాడు. ఎంటీఎస్ అని, డ్రైవర్ అని, అండ్ అదేవిధంగా పర్సనల్ అసిస్టెంట్ అని, జూనియర్ ఆఫీసర్ అని, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అని, అకౌంట్స్ అసిస్టెంట్ అని, అప్పర్ డివిజన్ క్లర్క్, ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్, సీనియర్ సైంటిఫిక్ అసోసియేటు, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంటు, అండ్ సైంటిఫిక్ అసిస్టెంటు, ఇంజనీర్ అసిస్టెంటు, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంటు, జూనియర్ ఇంజనీరింగ్, ల్యాబొరేటరీ అసిస్టెంటు, ఇట్లా మనకు వివిధ రకాలైనటువంటి 15 రకాలైనటువంటి పోస్ట్ మనకు ఈ నోటిఫికేషన్ మనకు భర్తీ చేస్తున్నాడు. అయితే వీటిలో మనకు 10th క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు ఉన్నాయి, అండ్ డిగ్రీ ఉన్న పోస్టులు ఉన్నాయి, అండ్ 12th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కూడా పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ముందుగా వచ్చేసి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్లై లాస్ట్ డేట్ అనేది మనకు అక్టోబర్ 17, 2025 నెక్స్ట్ మంత్ 17వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ముందుగా వచ్చేసి రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు రిజిస్టర్ హీర్ అవుతుందిగా, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు పోస్ట్ అప్లైయింగ్ ఉంది కదా, మీకు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు దీన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ దాన్ని క్లిక్ చేస్తే మొత్తం కూడా ఇక్కడ మనకు పోస్టులు అయితే మనకు చూపిస్తారనమాట. అయితే ప్రజెంట్ కొన్ని పోస్టులు ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. వాటిలోనే మనకు ఎంటీఎస్ పోస్ట్ కూడా అప్డేట్ చేయలేదు. ఒకవేళ మీరు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు దాని మీద క్లిక్ అయితే చేసుకోండి. మీరు దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ వెళ్తే మళ్ళీ వేరే ఆప్షన్ అయితే వెళ్ళిపోతుంది. ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్లైన్స్ వస్తుంది. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి తర్వాత మీ అప్లికేషన్ కంప్లీట్ చేసుకొని ఈ విధంగా అప్లై అయితే చేసుకోండి. అయితే వాటికంటే ముందు మనకి ముందుగా వచ్చేసి క్వాలిఫికేషను అండ్ ఏజ్ లిమిట్, ఏమేమి పోస్టులు భర్తీ చేసి మొత్తం కూడా చూసుకోవాలి. అయితే ముందుగా వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్ 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్ అనమాట. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. మనకు అప్లై లాస్ట్ డేట్ అక్టోబర్ 17వ తేదీ కాబట్టి ఆ డేట్కి అయితే కౌంట్ చేసుకోండి. ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు, అది కూడా యువర్ క్యాండిడేట్. అయితే బ్రదర్ యువర్ క్యాండిడేట్లో పోస్టులకు ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ మనకు ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి ఓవరాల్గా 5 పోస్టులు మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. మరి ఏడబ్ల్యూఎస్కి 1, యువర్ క్యాండిడేట్లకు 4. దీనికి 2 years మనకు సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఐటీ సర్టిఫికేట్, ఇంజనీరింగ్ కానీ లేకుంటే టెక్నికల్ స్ట్రీమ్స్ అయితే మీకు 2 years పోస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే ప్రతి ఇక్కడ మనకు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్ అన్నప్పుడు మీరు అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్తో పాటు మీకు కంపల్సరీగా కంప్యూటర్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ వస్తే 35 words, ఒకవేళ హిందీ టైపింగ్ వస్తే 30 words పర్ మినిట్ మీరు హిందీ టైపింగ్ అయితే చేయాలి. ఇక ఎల్డీసీకి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి దీనికి కూడా సేమ్ అనమాట. 12th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు 35 words మీరు ఇంగ్లీష్ టైపింగ్ అయితే చేయాలి. ఒకవేళ హిందీ అయితే 30 words పర్ మినిట్ టైపింగ్ అయితే చేయాలి. ఇక నెక్స్ట్ మనకు అకౌంట్ అసిస్టెంట్కి వచ్చేసి బీకామ్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి 1 పోస్ట్ మాత్రమే. ఇక ఏజ్ లిమిట్ 18 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇట్లా మనకు చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అయితే మనకు ప్రజెంట్ ఏంటంటే మనకు ఎంటీఎస్ పోస్ట్ కూడా కావాలి కాబట్టి ఇక్కడ మనకు నెక్స్ట్ డ్రైవర్కి వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. మోటార్ కార్స్ కానీ లేకుంటే హెవీ వెహికల్స్లో కానీ అండ్ మోటార్ మెకానిజం మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట, లేదంటే 3 years ఎక్స్పీరియన్స్ అని ఉండాలి. ఇక డ్రైవర్ పోస్టులకు ఓన్లీ ఎస్సీ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి, అదైతే ఒకసారి చూసుకోండి. ఏజ్ లిమిట్ 18 to 27 అయితే ఉండాలి.
ఇక నెక్స్ట్ మనకు ఎంటీఎస్. ఎంటీఎస్‌లో వచ్చేసి మనకు 2 రకాలనైతే పోస్టులయితే ఉన్నాయి. ఒకటి నాన్ టెక్నికల్. అయితే ఇక్కడ మనకు ఎంటీఎస్ నాన్ టెక్నికల్‌కొచ్చేసి కేవలం ఎస్టీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు కంపల్సరీగా టైపింగ్ కూడా వచ్చి ఉండాలనమాట. మీకు టైపింగ్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోండి నాన్ టెక్నికల్ కింద. ఇక అదేవిధంగా మనకు ఎంటీఎస్‌లో మనకు టెక్నికల్ క్యాడర్ సంబంధించిన పోస్టులయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ గానీ, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ గానీ, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ గానీ ఏవైతే ఉన్నాయో వీటికొచ్చేసి యువర్ వాళ్ళకి 3, ఓబీసీలకు ఒక పోస్ట్ అయితే ఉంది. అండ్ ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్‌కి వచ్చేసి ఒకటి ఓబీసీ. మెకానికల్ వెల్డర్‌కి వచ్చేసి ఒక పోస్టు ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకు. వీటికొచ్చేసి 10థ్ ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీరు ఏ క్యాడర్‌కి అయితే అప్లై చేస్తున్నారో, ఏ పోస్ట్‌కైతే ఎంటీఎస్‌లోనో వాటిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసి 18-25 అయితే ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు బాయ్స్ మాత్రమే ₹500 మీరు పేమెంట్ అయితే చేయాలి. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. 0 పేమెంట్ అనమాట. కాబట్టి ఈ క్యాస్ట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మనకి ముందుకు వచ్చేసి రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ అండ్ డ్రైవర్‌కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది, డ్రైవింగ్ టెస్ట్. అయితే మనకు రిటన్ ఎగ్జామ్ అనేది సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని మనకి ఇక్కడ వాళ్ళు అంటే పూర్తిగా వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఏదైనా వాళ్ళు నోటిఫికేషన్ అనేది అంటే షార్ట్ నోట్స్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్‌కి మెన్షన్ చేస్తే మీకు కంపల్సరీ మీకు అప్డేట్ అయితే ఇస్తానన్నమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలో మన ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి బ్రదర్, ఈ నోటిఫికేషన్‌కి మీకు 10థ్, ఇంటర్, డిగ్రీ ఇట్లా క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా! మీరు మల్టిపుల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే కంపల్సరీ మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఏమని చెప్పారంటే మోర్ దెన్ 1 పోస్ట్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్‌లైన్ సెపరేట్‌లీ. మీరు ఒకదానికంటే ఇంకా ఎక్కువ దానికి అప్లై చేసుకోవాలంటే గనుక ఎక్కువ అప్లికేషన్ చేసుకోవాలంటే మీరు సెపరేట్‌గా అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా మీరు సెపరేట్‌గా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదైతే మీరు చూసుకోండి. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మనకి ఇది ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మనకు అబ్జర్వేషనల్ సైన్సెస్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఎటువంటి టెంపరరీ గానీ, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ కూడా కాదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే గన. అండ్ మనకు ఆగస్టు 29న మన నోటిఫికేషన్ వస్తే ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు ఈరోజు అండ్ రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మనకు ఎంటీఎస్ అండ్ ఇంకా కొన్ని పోస్టులు అనేవి అప్డేట్ చేయలేదు. అవి మాక్సిమం రేపు కానీ, ఎల్లుండి గానీ అప్డేట్ చేస్తారు. ఆ తర్వాత మీరు వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు పైకి స్క్రోల్ చేయండి ఇట్లా. ఇట్లా పైకి స్క్రోల్ చేసిన తర్వాత కిందనే మనకు అప్లై అని ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ రిజిస్టర్ హియర్ అని. మనం దీన్నైతే క్లిక్ అయితే చేసుకొని మీరు మీ డీటెయిల్స్ అనేవి ఫిలప్ చేసి అప్లై అయితే చేసుకోండి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు కూడా. అండ్ అదేవిధంగా మనకు ఇదే నోటీస్ అనేది మనకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో మనకు సెప్టెంబర్ 18 నుండి సెప్టెంబర్ 19 మధ్యన వచ్చే ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో కూడా ఆల్రెడీ మనకు ప్రింట్ అయ్యి వచ్చిందనమాట. కాబట్టి ఇది ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ కూడా కాదు. అండ్ వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తున్నాను. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంత బ్రదర్, మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. లేదనుకుంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు మిస్ చేయొచ్చనమాట. థాంక్ యూ.